సులక్షణ, మీరే మా తొలి ప్రేమ అన్నది నిజం. ఆ నిజం అలాగే ఎప్పటికీ ఉంటుంది. మీతో కలిసే మేము కలలు కనడం నేర్చుకున్నాం, బతకడం నేర్చుకున్నాం. కానీ మీరు వెళ్ళాక మా జీవితమే నిలిచిపోయింది. అంతా అగమ్య గోచరం అయిపోయింది. అరే, ఈ కథలన్నీ నాకెందుకు చెప్తున్నావురా దేవదాసు? జీవితంలో మేము ఓడిపోయాం. అప్పుడే మాకు గాయత్రి కనిపించారు. ఆమె మా స్నేహితుడి భార్య కాదు, మేము అగ్నిసాక్షిగా పెళ్లాడిన భార్య. వారు మాకు ప్రేమించడమే కాదు, ప్రేమను ఎలా నిలబెట్టుకోవాలో కూడా నేర్పించారు. అరే, రానొకరు ఇక్కడే ఉన్నారు. ఎందుకు వచ్చావు నువ్వు? నేను చూస్తాను. వెళ్ళు వెళ్ళు. సులక్షణ, మేము మీకు ఇదంతా చెప్పాలనుకున్నాం, కానీ మీరు సులక్షణ, మీరెందుకు ఈ పని చేశారు? సులక్షణ, మీకేదైనా జరిగుంటే? నీకు మళ్లీ పెళ్ళైందన్న నిజాన్ని రాణి సులక్షణ భరించలేకపోయారు. అందుకే వారు ఆత్మహత్య చేసుకోవాలని చూశారు. అయినా మీరేం కంగారు పడకండి. సంకటం వచ్చిన ఈ నిమిషాన్నే కాదు, అనుక్షణము మేం మీకు తోడుగా ఉంటాం. ఏం జరిగింది గాయత్రి? మీరేమనుకున్నారు? జీవితం అందమైన పూలబాట అనుకున్నారా? కాదు గాయత్రి. రాజుల భార్యల జీవితాల్లో పూలు కాదు, ముళ్ళే ఎక్కువగా ఉంటాయి. మీరు పువ్వులు కావాలనుకుంటే ముళ్ళని కూడా తట్టుకోవడం నేర్చుకోక తప్పదు గాయత్రి. ఈరోజు కాళీమాత వ్రతం. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.